కొంత అమిత్ రెడ్డి గారికి మరి మిత్రులు రామన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి గారికి, పెద్దలు రాపూర్ నరసింహ గారికి, సర్పంచ్ అప్పం లక్ష్మణ్ గారికి, గడుగు రమేష్ ఎంపీడీసీ గారికి, మరి వేదికపై ఆశించినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా, ఇచ్చేసినటువంటి కుల బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము. చాలా సంతోషం. ఈరోజు ఈ గ్రామంలో ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. 7.5 సంవత్సరాల శని రోజు వదిలినట్టు గ్రామంలో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితిని ఇలా కండారా చూడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పూర్వవైభవం ఒక 8 సంవత్సరాలు కావస్తుంది సంఘం మహాసభలకు రాకుండా. ఈరోజే మళ్ళా మహాసభ జరుపుతా ఉన్నామని 4 రోజుల క్రితం గోయల్ పత్రిక తెచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది. వాస్తవంగా ఈరోజు నేను వికారాబాద్ 10 మహాసభ పోయేది ఉండే, అయినా కూడా అక్కడ క్యాన్సిల్ చేసుకొని గ్రామంలో ఉన్నటువంటి వాతావరణాన్ని కళ్ళారా చూడాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ సంఘ పునర్వైభవం నిర్వహించినందుకు ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు వేమ్ల వీరేశం గారిని సభ ద్వారా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి సంఘాన్ని, ఒక కార్యదక్షతతో నడుపుతున్నటువంటి సంఘాన్ని, కొంతమంది కుతంత్రాలతో సంఘం నడవకుండా చేయడానికి పడినటువంటి పన్నాగాలని చేయించి వారి మన చేతికి అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కూడా ఈ సభ ద్వారా ఆయనకు జయజయలు పలకాలి. ఎందుకంటే ఇప్పటికైనా ఈ సంఘాన్ని ఎవరు కూడా తాగకుండా, మనలో మనకు వైషమ్యాలు లేకుండా ఉన్నప్పటికీ మనలో మనమే మాట్లాడుకోవాలే విధంగా కూడా చూసుకోవాలి. ఇప్పటి నుండి ఎలాంటి వర్గ విభేదాలకు తావు లేకుండా సంఘాన్ని నడపాలి. అదేవిధంగా నేను అమిత్ రెడ్డి గారికి ఒక సూచన చేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా రాష్ట్రంలో చేనేత పరిశ్రమ బతకాలంటే ఈ జియో ట్యాగ్ విధానాన్ని ఎత్తివేయాలని కూడా మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నేను స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంలో ఈ జియో ట్యాగ్ గురించి చెప్పినప్పుడు ఆయన జియో ట్యాగ్ అంటే ఏంటి ప్రధాని నన్ను అడగడం జరిగింది. అతనికి నేను వివరించి చెప్పినప్పుడు సరే దీన్ని తప్పకుండా పరిశీలన చేస్తామని చెప్పడం జరిగింది. నేను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పక్షాన ప్రభుత్వం ఏర్పడ్డాక తుమ్మల నాగేశ్వరరావు గారిని 6 పర్యాయాలు కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో ఆయన చెప్పేది ఒకటే మాట, నాకు వ్యవసాయం గురించి తెలుస్తుంది, నాగలు పట్టి దున్నమంటే దుందగని, చేనేత గురించి స్టడీ చేయాలి, నేర్చుకోవాలి, మీరు అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టాలి. మీ దాంట్లో ఎన్ని సంఘాలు ఉంటాయా, ఎంతమంది వస్తారా, ఎన్ని కాయలు పట్టుకొని వస్తారా, మరి ఇంతమంది వస్తున్నారు, మీ దాంట్లో ఇన్ని సమస్యలు ఇన్ని సంవత్సరాల సంది ఎందుకు ఉంటున్నాయని ఆయన ఎదురు ప్రశ్నించిన సందర్భంలో ఆయన వివరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్రంలో చేనేత పరిశ్రమ మీద గత 10 సంవత్సరాలు వారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు జరిపినప్పటికీ మన ప్రజా ప్రభుత్వం ఏర్పడినాక చేనేతలో మార్పులు వస్తామని, చేనేత జీవితాల్లో మార్పులు చేయిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆశించినంత మేర చేనేత సహకారం అందించడం లేదని కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకసారి గమనించినట్టయితే ఈ చేనేత సహకార సంఘాల మీదనే ప్రభుత్వం కక్ష కట్టినట్టు ఎన్నో ఆంక్షలు సహకార వ్యవస్థలో ఇవి అన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 396 చేనేత సహకార సంఘాలకు ఒకసారి మీరు బడ్జెట్ కేటాయించినట్టయితే ఎన్ని వేల బడ్జెట్ అయితే మా జాతి బతుకుతుందో మీరు ఆలోచన చేయాలి. మన జరిగినటువంటి బడ్జెట్ ఒకసారి పరిశీలన చేసినట్లయితే 40,232 కోట్లు ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. అందులో కేవలం ఒక 10,000 కోట్లు మా సంక్షేమానికి కేటాయిస్తే మా సహకార సంఘాలు మా జాతి మొత్తం సుఖ సంతోషాలతో జీవిస్తారని సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా చేనేత సహకార సంఘాల మీద పిచ్చిన మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు చూడవద్దని, చూసి చూడనట్టు కొన్ని లోపాలు పొరపాట్లు జరుగుతూ ఉంటే అలాంటి వాటిని మీరు పెద్దగా పట్టించుకోవద్దని యాదాద్రి జిల్లా, పూర్వ నల్గొండ జిల్లా వ్యాప్తంగా చేనేత పరిశ్రమ విస్తరించింది. మీ అందరికీ కూడా మేము సహకారం అందించాం. మీరు ఎప్పుడు పోటీలో ఉన్నా కూడా మీ విజయానికి మేము పనిచేసాం. మాకు కూడా మీరు శ్రేయోభిలాషంగా ఉండి చేనేత పరిశ్రమ పద్మశాలి జాతిని రక్షించాల్సిన అవసరం ఉందని
ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో మరి టెస్కో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. టెస్కో బాలరామాయణ గత ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఎండి శైలజా రామయ్య 9 సంవత్సరాలు ఏకదాటిగా ఉన్నారు. వారి పాలనలో కేటీఆర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగానే నడిచింది. కేవలం ఈ రోజు టెస్కోకు పేరు తప్ప భవనాలు లేవు, షోరూమ్లు లేవు. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కేవలం హైదరాబాద్ నగరంలో 100కు పైగా షోరూమ్లు ఉండేవి. ఈ రోజు టెస్కో హయాంలో కేవలం హైదరాబాద్ లో వేల మీద లెక్కేటువంటి 10 షోరూమ్లు కూడా లేవు. నేను మీ ద్వారా మనవి చేస్తా ఉన్న ప్రభుత్వానికి రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం టెస్కో షోరూమ్లను ఏర్పాటు చేయాలి. వివిధ రాష్ట్రాల్లో ముఖ్య పట్టణాల్లో టెస్కో షోరూమ్లు ఏర్పాటు చేయాలి. అధినాతరంగా తీర్చిదిద్దాలి. ఇలా ప్రైవేట్ షాపింగ్ మాల్స్ తీరుగా మనం షోరూమ్లు ఏర్పాటు చేసుకున్నట్టయితే చేనేత కార్మికులకు చేతిగా పని కలుగుతుంది, మాకు కూడా రక్షణగా ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త శైలీలు దశ మారుతుందని చాలా ఆశతో మేము మీ అందరికీ కూడా ఓటు వేయడం జరిగింది. ప్రజా ప్రభుత్వాన్ని మార్పు కోరడం జరిగింది. మీరు ఇంకా 4 సంవత్సరాల అధికారంలో ఉండే అవకాశం ఉంది. ఈ 4 సంవత్సరాల కాలంలో మరి బడ్జెట్ లో 1,000 కోట్లైనా చేనేత పరిశ్రమకు కేటాయించి సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు జరిపించి పాత క్యాష్ క్రెడిట్లన్నింటిని రద్దు చేసి కొత్తగా సహకార వ్యవస్థను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ విధంగా చేసినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల లోకం మరి బతికి పట్టవేదని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ రాజునే.